రామ్మోహన్ రెడ్డి గారు. గుడ్ ఈవినింగ్ సార్. మనిషిని నమ్మిన వాళ్ళు చెడతారేమో కానీ భగవంతుని నమ్మినవాడు ఎప్పటికీ చెడడు అంటారు కదా! నిజమేనా? క్వశ్చన్ మీరు బానే అడిగారు గానీ, ఇక్కడ చిన్న అంటే ఒకవేళ మీరు గనక నేను గనక మీకు బాగా పరిచయమైన వాడినైతే, అంటే నా విధానం గాని, నా ఆలోచన విధానం గాని, నా స్టైల్ ఆఫ్ థింకింగ్ గాని మీకు గనక అలవాటైన వాళ్ళైతే గనక, మీకు నేను కొంచెం తేడాగాడినని చెప్పి మీకు అర్థమవుతుంది. మీకు ఈ పాటికి తెలిసుంటది నేను కొంచెం తేడాగాడినని. అంటే మిగతా వాళ్ళు చూసిన దృష్టికోణంలో నేను చూడను. నా దృష్టికోణం మా గురువుల అనుగ్రహం వల్ల గావచ్చు, నాకు చిన్నప్పటి నుంచి నేను ఏర్పాటు చేసుకున్న, నేను పెంపొందించుకున్న అలవాటు వల్ల గావచ్చు, ఏదైనా సరే మిగతా వాళ్ళందరికీ కనిపించిన విషయంలో, కనిపించిన విధానంలో నేను విషయాన్ని చూడను. నాదొక డిఫరెంట్ దృష్టికోణాన్ని కలిగి ఉంటాను. ఐయామ్ ఆల్వేస్ థాంక్‌ఫుల్ ఫర్ దట్ టు ది యూనివర్స్ ఆర్ నేచర్ ఆర్ గాడ్ వాటెవర్ ఇట్ ఈస్. అట్లా భగవంతుడిని నమ్మినవాడు ఎప్పటికీ చెడిపోడు అంటారు. ఒకవేళ భగవంతుడిని నమ్మినవాడు చెడిపోకపోతే, మీరు గనక పాత భక్తులు ఎవరి గురించి మాట్లాడినా, త్యాగయ్య గురించి మాట్లాడినా, త్యాగరాజు గురించి మాట్లాడినా, అన్నమాచార్య గురించి మాట్లాడినా, లేకపోతే మీరు ఇటువంటి రామదాస్ గురించి మాట్లాడినా, ఏ మహాభక్తుడి గురించి మాట్లాడినా, వాళ్ళ జీవితం అంతా కూడా ప్రాపంచిక బాధలు అనుభవించిన వాళ్ళే. ప్రాపంచిక బాధలు అనుభవించిన వాళ్ళు. ఎందుకు ప్రాపంచిక బాధలు వాళ్ళు అనుభవించాల్సొచ్చింది అనే దానికి ఇది ఒక డిఫరెంట్ రీజన్ ఉంటుంది. అది డిఫరెంట్ స్టోరీ. అయితే ఇక్కడ మీరు పాయింట్ ఏంటంటే, భగవంతుడు నమ్మినవాడు అంటే మీరు భగవంతుడిని నమ్మటంలో తప్పేం లేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికంటే ముందు అసలు భగవంతుడు అనేవాడు మన జీవితంలో భగవంతుడనే పదార్థం గాని, భగవంతుడనే శక్తి గాని, భగవంతుడనేటువంటి విషయం గాని, అది ఏ రూపాన్నో తీసుకొని మీరు అల్లా అనుకోండి, జీసస్ అనుకోండి, సాయిబాబా అనుకోండి, కృష్ణుడు అనుకోండి, రాముడు అనుకోండి, మీకు ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి. లేదని నేను అదంతా పెట్టుకోను. ఈ మధ్య కాలంలో మాకు యూట్యూబ్‌లో మా గురువుగారులు చెప్తున్నారు. విశ్వం అని చెప్తున్నారు. అది ఆ విశ్వం అనే పేరు పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టుకోండి. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆ యొక్క శక్తి యొక్క ఆపరేటింగ్ విధానం ఏంటి? ఆపరేటింగ్ విధానం మీకు తెలియాలి. ఆపరేటింగ్ విధానం ఏంటంటే, ఎప్పుడూ కూడా మీరు అడిగినప్పుడు ప్రకృతి గాని, నేచర్ గాని, దేవుడు గాని మీరు అడిగింది అడిగినట్టుగా ఇవ్వబడదు. ప్లీజ్ అండర్‌స్టాండ్. మీరు ₹1,00,00,000 ఇందాక ఎగ్జాంపుల్ లాగా చెప్పాలంటే, మీరు ₹1,00,00,000 అడిగి దేవుడిని అడిగితే దేవుడు ₹1,00,00,000 మీకు ఇవ్వడు. తెచ్చి సూట్ కేస్‌లో తెచ్చివ్వడు. ఒకవేళ తెచ్చిచ్చినా మీరు నమ్మరు. సో, అది ఆ సిస్టమ్ ఆ ప్రాబ్లమ్ ఉంటది కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా నీకు ₹1,00,00,000 తెచ్చివ్వడు. కానీ ఆ ₹1,00,00,000 సంపాదించగలిగే గైడెన్స్‌ని, ఆపర్చునిటీని నీకిస్తాడు. అంటే ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మీరు చూడండి, ఇవాళ ఈ యూట్యూబ్ ఛానల్‌లో గాని, లేకపోతే నా వీడియోస్ చూసేవాళ్ళు గాని, వీళ్ళందరూ గాని, లేదా నాకు దగ్గర క్లాస్‌కొచ్చేవాళ్ళు గాని, వీళ్ళందరూ కూడా డెఫినెట్‌గా ఇక్కడున్న 22 మందికి నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. మీరు డెఫినెట్‌గా మీ జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో మీరు నమ్మిన ఆ భగవత్ స్వరూపాన్ని, నాయనా నాకు ఈ ఆర్థిక బాధల నుంచి బయటికి వచ్చే మార్గం లేదా? నాకు ఈ ఆర్థిక బాధల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటికొచ్చి నేను ఆర్థికంగా స్వాతంత్రంగా, ఫ్రీగా, నిశ్చింతగా బతకగలిగే అవకాశాన్ని ఇవ్వు నాకు. అట్లాంటి పరిస్థితిని నాకివ్వు. అటువంటి వరాన్ని నాకివ్వు అని మీరు డెఫినిట్‌గా కోరుకొని ఉంటారు. అలా కోరుకున్న వాళ్ళకి ఆయన అవి ఇవ్వడు. దానికి దారితీసే అవకాశాన్ని మీ ఎదురుగా నిలబెడతాడు. మేబీ ఇవాల్టి ఈ యొక్క వీడియో ద్వారా కావచ్చు, లేదా నా గత వీడియోల ద్వారా కావచ్చు, లేదా నాతో పరిచయం ద్వారా కావచ్చు, లేదా నా కాంటాక్ట్‌ని మీకు అందించడం ద్వారా కావచ్చు. ఏదైనా సరే అంటే బాబు నువ్వు ఈ విషయాల్లో నాలెడ్జ్ పెంచుకోవాలిరా నాయనా. నాలెడ్జ్ పెంచుకుంటే ఈ విషయాలు నువ్వు గనక తెలుసుకోవటం అనేది జరిగితే దానికోసం నువ్వు కొంత కృషి అనేది చేస్తే గనక నువ్వు కోరుకున్న స్థితికి వెళ్ళగలుగుతావు అని చెప్పి ఆ విధంగా అవకాశాల్ని మాత్రమే ఇస్తాడు. భగవంతుడు అవకాశాన్ని మాత్రమే ఇస్తాడు. నాకు ధైర్యం కావాలి అంటే నువ్వు భయపడే పరిస్థితులు ఇస్తాడు. సో దట్ ఆ భయం నుంచి జయించి నువ్వు ధైర్యాన్ని పొందుతావు. నాకు ప్రశాంతత కావాలి అంటే నీకు మనసు పిచ్చెక్కిపోయేటటువంటి సమస్యలు ఇస్తాడు. అంటే ఆ సమస్యల్ని అధిగమించి నువ్వు ప్రశాంతత స్థితిని పొందుతావు కాబట్టి. సో భగవంతుడనే శక్తి యొక్క వర్కింగ్ ప్రాసెస్ వేరు. ఆ వర్కింగ్ ప్రాసెస్ తెలియని వాళ్ళు ఇదిగో మీరు అన్నట్టుగానే అలాగే ఆ స్టేట్మెంట్లు అవి ఇవి ఇచ్చుకుని ఆటిలో ఒక విధమైన సునక సంతృప్తి పొందుతూ ఉంటారు. అంటే కుక్క సంతృప్తి పొందుతూ ఉంటారన్నమాట. ఇది ఇలాగే ఉంటుందేమో అని. అలా ఉండదు. సో గట్టిగా మాట్లాడితే భగవంతుడికి నాకు నేను అంబికా దర్బార్ బత్తి లాంటోడిని. భగవంతుడికి నాకు చాలా సంబంధాలున్నాయి.
అది నేను పరిచయమైన వాళ్ళు నా దగ్గర సెషన్ అటెండ్ కొంచెం నాతో క్లోజ్‌గా ఉన్న వాళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది నాకు భగవంతుడికి ఎటువంటి అవినాభావ సంబంధాలున్నాయి. పాపం ఆయన నా మాట వింటాడు. అంటే నేను ఆయన మాట వింటాను. ఆయన నా మాట వింటాడు. మా ఇద్దరికి ఒక డిఫరెంట్ ఫ్రెండ్‌షిప్ ఉంది. ఒక డిఫరెంట్ ఫ్రెండ్‌షిప్ మెయింటైన్ చేస్తాం మీ ఇద్దరం. ఓకే.